ఇరిగేషన్ ఏఈ నికేష్ కు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు న్యాయమూర్తి. ఈ నెల 13 వరకు రిమాండ్ విధించారు. ప్రస్తుతం ఆయన చెంచల్గూడ జైలుకు తరలించారు. అక్రమాస్తుల కేసులో ఏఈ నికేష్ ను నిన్న రాత్రి ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఇవాళ ఉదయం 6 గంటలకు జడ్జి ముందు హాజరుపరిచారు. ఏసీబీ అధికారులు నిన్న ఉదయమే గండిపేట మండలం పీరం చెరువు పెబల్ సిటీ గేటెడ్ కమ్యూనిటీలోని ఆయన ఇంటికి చేరుకున్నారు. ఆయన సమక్షంలోనే సోదాలు ప్రారంభించారు. మరికొన్ని బృందాలు మొయినాబాద్ మండలం తోల్కత్తా, సజ్జన్పల్లి, నక్కలపల్లి ఫామ్ హౌస్లతో పాటు బంధువులు, సన్నిహితులకు సంబంధించిన 20 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. అక్రమాస్తుల పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. 10 ఏళ్లు సర్వీస్ లో ఉన్న నికేష్ 200 కోట్లకు పైగా అక్రమాస్తులను పోగేసినట్టుగా గుర్తించారు. గండిపేట బఫర్ జోన్ లో రూల్స్ కు విరుద్ధంగా పర్మిషన్స్ ఇచ్చినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆయన పోగేసిన ఆస్తుల చిట్టా చూసి ఏసీబీ అధికారులే అవాక్కవుతున్నారు. నికేష్ పేరిట 3 ఫామ్ హౌస్లు, 3 విల్లాలు ఉన్నాయి. వీటితో మియాపూర్, శంషాబాద్, గచ్చిబౌలిలో ఫ్లాట్స్ కూడా ఉన్నట్లు ఏసీబీ అధికారుల తనిఖీల్లో తేలింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మధు, అక్రమాస్తుల కేసులో నికేష్ కి సంబంధించి కూడా నాంపల్లి ఏసీపీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 13 వరకు కూడా రిమాండ్ విధిస్తూ ఈరోజు న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన ఏసీబీ అధికారులు కొద్దిసేపటి క్రితం ఇటు చెంచల్గూడ జైలు కూడా తరలించారు. నిన్న ఉదయం అసిస్టెంట్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో అతడి ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేశారు. ఆయన ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేసి పెద్ద మొత్తంలో కూడా ఇటు నగదుతో పాటు ఆస్తులకు సంబంధించిన విలువైన డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే ఏసీబీ అధికారులకు సంబంధించి నిన్న ఉదయం నుంచి నిన్న సాయంత్రం అర్ధరాత్రి వరకు కూడా చాలా సుదీర్ఘంగా సోదాలు చేసిన తర్వాత కూడా 200 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా అక్రమాస్తులు నికేష్ కూడగట్టినట్టుగా ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. ఇటు మియాపూర్తో పాటు శంషాబాద్తో పాటు ఇటు గండిపేట, మొయినాబాద్ ఏరియాలో కూడా ఫామ్ హౌస్తో పాటు ఇళ్లతో పాటు కూడా ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నట్టుగా తెలుసు. వీటితో పాటు మరికొన్ని చోట్ల సంబంధించిన ఆస్తుల పత్రాలను కూడా ఇటు అధికారులు అయితే గుర్తించడం జరిగింది. 10 ఏళ్ల సర్వీసులోనే 200 కోట్ల రూపాయలకు సంబంధించి నికేష్ అక్రమార్జన చేయడంతో కూడా ఏసీబీ అధికారులు షాకైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే అతడితో పాటు అతడి బంధువుల ఇల్లు, సన్నిహితులలో కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక వాళ్ళ బంధువులలో సుమారుగా కిలో బంగారంతో పాటు కొన్ని విలువైన డాక్యుమెంట్స్ కూడా ఇటు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఈరోజు నిన్న అర్ధరాత్రి వరకు నికేష్ ఇంట్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు ఈరోజు తెల్లవారుజామున ఉదయం 6 గంటలకు ఏసీబీ న్యాయమూర్తి ఇంట్లో కూడా నికేష్ను ఆయన ఎదుట హాజరుపరిచి కొద్దిసేపటి క్రితం చెంచల్గూడ జైలుకు తరలించడం తెలిసింది. ఇక రేపు కానీ ఎల్లుండి కానీ నికేష్ని కస్టడీలో తీసేందుకు ఏసీబీ అధికారులు కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేయబోతుంది. గడిచిన కొద్ది రోజులుగా ఇరిగేషన్ శాఖకు సంబంధించి కూడా ముఖ్యంగా గండిపేట పరిసర ప్రాంతాల్లో కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ సంబంధించి కూడా పెద్ద మొత్తంలో డబ్బులు ఆశించి కూడా వాటికి అనుమతులు ఇచ్చారంటూ ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ అయ్యాడు. తాజాగా అవినీతి ఆరోపణల నేపథ్యంలో కూడా ఏసీబీ అధికారులు నిన్న సోదాలు చేశారు. మధు, అంటే మీరు ఇప్పుడు చెప్పినట్టు గండిపేటలో కొన్ని చోట్ల బఫర్ జోన్లకు సంబంధించి కూడా అంటే ఆయన అనుమతులు ఇచ్చినట్టుగా గుర్తించారు కదా. సో అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఎందుకంటే మరోవైపు హైడ్రా కూడా దీనిపైన ఫోకస్ పెట్టింది. అక్రమాస్తులకు సంబంధించి కూడా అంటే కూల్చివేతలు కూడా ప్రారంభిస్తున్నారు ఎక్కడిక్కడ. సో అక్కడ పరిస్థితి ఏంటి? గండిపేటలో ఏదైతే అనుమతులు ఇచ్చారో దానికి సంబంధించిన అక్కడ పరిస్థితి ఏంటి అసలు? ప్రస్తుతానికైతే నికేష్ సంబంధించిన ఇళ్లలో సుదీర్ఘంగా సోదాలు చేశారు. ఆయన అక్రమానికి సంబంధించిన విలువైన లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్స్తో పాటు కొంత నగదును కూడా ఇటు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా గతంలో గండిపేటకు సంబంధించి కూడా బఫర్ జోన్లో ఉన్న వాటికి విల్లాలు, ఫామ్ హౌస్లకు సంబంధించిన వాటికి నిర్మాణానికి సంబంధించి కూడా ఇతడు చూసినట్టుగా వదిలేసి అనుమతులు ఇచ్చారు. కాబట్టి ఎన్ని విల్లాలకు ఈయన హయాంలో అసిస్టెంట్ ఇంజనీర్గా ఉన్న సందర్భంలో అనుమతులు ఇచ్చారన్న కోణంలో కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఈ కేసుకు సంబంధించి గండిపేటకు సంబంధించిన వ్యవహారంలో కూడా సస్పెండ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మొత్తంగా ఇతడి గండిపేట చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి ఎన్ని ఫామ్ హౌజులు, విల్లా నిర్మాణానికి సంబంధించి అనుమతులు ఇచ్చాడు, వాటి ద్వారా ఎంత మొత్తాన్ని ఇతడికి నగదు అంటే లంచం రూపంలో వచ్చిందన్న కోణంలో కూడా దర్యాప్తు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మార్కెట్ వాల్యూ ప్రకారం అయితే 200 కోట్ల రూపాయలకు సంబంధించిన అక్రమాస్తులు నికేష్ కూడగొట్టినట్టుగా ఏసీబీ అధికారులకు అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా రిమాండ్ రిపోర్ట్లో కూడా చాలా కీలక విషయాలను కూడా
పొందుమర్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా గండిపేట వ్యవహారానికి సంబంధించి కూడా గతంలో సస్పెండ్ అయిన తర్వాత 10 ఏళ్ల కాలంలో, ఎందుకంటే రీసెంట్గా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇటు ఇరిగేషన్ శాఖలో ఇతడు అసిస్టెంట్ ఇంజనీర్గా పోస్టులో చేరాడు కాబట్టి అప్పటి నుంచి ఎక్కడెక్కడ పనిచేశాడు. ఏకకాలంలో 20 చోట్ల కూడా సోదాలు చేశారు, బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేశారు కదా. అక్కడ ఎలాంటి అంశాలను గుర్తించడం జరిగింది? అలాగే నికేష్ అక్రమాస్తుల విలువ ఎంతగా గుర్తించారు అధికారులు? ప్రస్తుతానికైతే నిన్న ఉదయం నుంచి కూడా ఏసీపీ అధికారులు ఆయన ఇంటితో పాటు బంధువుల సన్నిహితులలో కూడా ఏకకాలంలో 20 చోట్ల కూడా సోదాలు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. కేవలం నికేష్ ఉంటున్న ఇంట్లోనే కూడా పెద్ద మొత్తంలో విలువైన డాక్యుమెంట్స్తో పాటు డబ్బులతో పాటు కూడా కొంత వెండి బంగారం కనుగొని తెలుస్తుంది. ఇక వీటితో పాటు మరొక అత్యంత దగ్గర సన్నిహితంగా ఉండే మరొక బంధువు వద్ద సుమారుగా కిలో బంగారాన్ని కూడా ఏసీపీ అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. వీటితో పాటు గతంలో ఎక్కడ పనిచేశాడు ఏంటన్న కోణాలకు సంబంధించిన పూర్తి దర్యాప్తు చేస్తుంది. ఇక మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సోదాల సందర్భంగా ఇటు అధికారులు గుర్తించిన మొత్తం చూసుకుంటూ కూడా 200 కోట్లకు సంబంధించి ప్రస్తుతం మార్కెట్ వాల్యూ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎక్కువ ఇందులో విల్లాలతో పాటు కమర్షియల్ కాంప్లెక్స్తో పాటు వివిధ రకాల సంబంధించిన ల్యాండ్ పత్రాలు గుర్తించినట్టుగా మనకైతే తెలుస్తుంది. మధు. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.